శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం శ్యామాంగం శశికోటికాంతవదనం చంచత్కళాకౌస్తుభం సౌమ్యం సత్వగుణోత్తరం సుసరయూతీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్థసిద్ధి సహితం వందే రఘూణాం పతిం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. వాల్మీకి మహర్షి నారదుణ్ణి పరిపప్రచ్ఛ అడిగాను. నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఆ నారదుడు ఎటువంటి వాడు అని రామాయణం ప్రారంభిస్తోంది. నారదుని యొక్క వర్ణనతో ప్రారంభిస్తోంది. నారదునికి ఒక విశేషణం వేశారు. ఆయన ఎలాంటి వాట? తపస్వాధ్యాయ నిరతం. తపస్సు స్వాధ్యాయములలో నిరతుడై ఉంటాడు, నిమగ్నుడై ఉంటాడు. వేటిల్లో? తపస్సులో, స్వాధ్యాయంలో. తపస్సు అంటే తీవ్రమైన ఆలోచన. దేని గురించి? పరమాత్మని గురించే. నారదుడి వంటి దేవర్షి మరొక విషయాన్ని గురించి తపస్సు చెయ్యడు. తీవ్రమైన తపస్సు అసలు చెయ్యడు. ఆయన ఎప్పుడూ నారాయణ స్మరణం, నారాయణ ధ్యానం, నారాయణ గుణ గానం, ఇవే ఆయన యొక్క ప్రవృత్తి. తపస్సు అంటే అదే అర్థం. తపస్సు అంటే వేదం అని అర్థం, జ్ఞానం అని అర్థం, బ్రహ్మ అని అర్థం, నిర్గుణ తత్వం అని అర్థం, పరమాత్మ అని అర్థం. ఎందుకని? ఈ ఈ చెప్పిన అర్థాల నీ గురించి భావన చేయటమే తపస్సు. కాబట్టి తపస్సే పరమాత్మ, పరమాత్మే తపస్సు. ఈయన తపశ్శీలుడు. తపస్సే శీలముగా కలవాడు నారదుడు. ఇంకొక విశేషణం ఉంది అందులోనే. ఈ రెండు సమానమైన విశేషణాలే. స్వాధ్యాయం కూడా ఉంది ఆయనలో. స్వాధ్యాయం అంటే అదే విషయాన్ని గురించి, పరమాత్మ తత్వాన్ని గురించే తాను అధ్యయనం చేస్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు, చర్చిస్తూ ఉంటాడు. ఈనాటి భాషలో చెప్పాలంటే చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉండటం అనేది మనలాంటి వాళ్ళకి సమానం. ఆయన స్వాధ్యాయం అంటే రామచింతన, నారాయణ చింతన, శ్రీహరి పద ధ్యాన స్థితిని విడిచిపెట్టడు. ఆయన శీలం తపస్సే. తపస్వాధ్యాయ నిరతం
వాగ్విదాంబరం. ఇంకొక లక్షణం చెప్తున్నారు. నారదుడు వాగ్విధులలో వరుడు, శ్రేష్ఠుడు. వాగ్విధులు అంటే వాక్ అంటే తపస్సు అంటే ఏం అర్థం ఉన్నాయో అవే అర్థాలన్నీ వాక్కన్నా అవే అర్థాలు. వాక్ అంటే వేదము. వేదాన్ని గురించి చెప్పే వాళ్ళల్లో, వేదాన్ని గురించి తెలిసిన వాళ్ళల్లో, వేదవేత్తలలో శ్రేష్ఠుడు. వేదాన్ని గురించి చెప్పే వాళ్ళల్లో శ్రేష్ఠుడు. వాగ్విదాంబరం. అంతేకాదు, ఆయన ఏ విధంగా చెబితే ఆ చెప్పబడే విషయానికి ఒకానొక న్యాయం జరుగుతుందో, దాంట్లో ఉన్న విషయాలన్నీ చెప్పబడతాయో ఆ విధంగా చెప్పబడేవాడు. ఆయన మాట చెప్తే ఆ భావం ఖచ్చితంగా అందులో వచ్చి తీరుతుంది. అది ఆయన వాక్ అంటే. వాగ్విదాంబరం. ఇంకా ఎలాంటి వాడు? ముని పుంగవం. మునులలో శ్రేష్ఠుడు. ముని అంటే మననశీలం గలవాడే ముని. మననము అంటే నిరంతరం ఆ విషయాన్ని గురించి మననం చేయటం, మనస్సుతో సంభావిస్తూ ఉండటం. మననం చేసేవాడు ముని, ఆయనే మౌని. ఈయన ముని పుంగవుడు, వాగ్వేత్తలలో శ్రేష్ఠుడు, తపస్వాధ్యాయ నిరతుడు. ఇవి ఉన్నతోన్నతమైనటువంటి నారదునిలో ఉన్నటువంటి గుణాలు అని వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ ప్రథమ సర్గలో మొట్టమొదటి శ్లోకంలో ఆ నారద మహర్షిని గురించి చెప్పాడు. చెప్తే అక్కడికి వాక్యం పూర్తి కాలేదు. తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం నారదం. ఇది విశేషం. ఈ మూడు విశేషణాలు. అటువంటి నారదుణ్ణి వాల్మీకి పరిపప్రచ్ఛ అడిగాడు. అంటే తెలుసుకోవాలి అనేటటువంటి స్వచ్ఛమైన కల్మషరహితమైనటువంటి జిజ్ఞాసతో అడిగాడు. ఎవరు? వాల్మీకి. ఈయన ఎలాంటి వాడు? తపస్వి. తపస్సు అనే శబ్దం ఈయన పట్ల వర్తించింది. తపస్సు అనే శబ్దం నారదుని పట్ల కూడా వర్తించింది. అడిగేవాడు తపస్వి, చెప్పేవాడు తపస్వి. అడిగేవాడు శిష్యప్రాయుడు, చెప్పేవాడు గురుప్రాయుడు. ఇంకా ప్రాయుడు అనే మాట ఉంది. చెప్పేది గురువు గారు, వినేది శిష్యుడు. గురువు గారి అర్హతల్లో సగానికి సగం పైన అర్హతలు. తపస్సు అనేది సంపూర్ణమైన అర్హత. తెలుసుకోవాలనే జిజ్ఞాస లేకపోతే అసలు అడగడు. వేరే విషయాల మీదకి బుద్ధి పోతూ ఉంటుంది. ఒకవేళ ఏదో తాత్కాలికంగా అడుగుదామని అనుకున్న సంపూర్ణంగా అడగలేడు. ఒకవేళ అడిగిన ఆ గురువు గారు చెప్పేదాన్ని తెలుసుకోలేడు, గ్రహించలేడు. అందుకు పనికిరాడు. కాబట్టి తపశ్శక్తి ఇద్దరిలోనూ ఉంది. కాబట్టి అడిగేటటువంటి ఆ సంవిధాన శక్తి వాల్మీకిలో ఉంది. చెప్పేటటువంటి గురుత్వం నారద మహర్షిలో ఉన్నది. ఎలా అడిగాడు? పరిపప్రచ్ఛ. స్వచ్ఛమైన మనస్సుతో తెలుసుకోవాలనే తపనతో అడిగాడు. అదే చెప్తున్నారు. తపశీలుడు, వేదాధ్యయన నిరతుడు, వాక్చతురుల్లో అగ్రేసరుడు, మునిశేఖరుడు అయిన నారదుణ్ణి గొప్ప తపస్వి అయినటువంటి వాల్మీకి జిజ్ఞాసతో అడిగాడు. ఇది శ్రీమద్ రామాయణానికి మొట్టమొదటి శ్లోకం. ఇదేమండి, ఏదైనా ఒక మహాకావ్యం, అందులోనూ రామాయణం లాంటి మహాకావ్యం, ఆది కావ్యం, ఇది ప్రారంభించేటప్పుడు శ్రీకారంతో ప్రారంభించనక్కర్లేదా? ఆ తపహ అనే శబ్దం శ్రీకారమే. సర్వమంగళకరమైనటువంటి శబ్దం. ఎందుకని? వేదం కాబట్టి. తపస్సు అంటే వేదం అని చెప్పాం, జ్ఞానం అని చెప్పాం. వేదం అంటే జ్ఞానమే. ఇంకా జ్ఞానానికి మించినటువంటి శుభప్రదమైనది ఏమున్నది? ఏదీ లేదు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం
పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. ఆయన అడుగుతున్నాడు, ఏమని అడిగాడు? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఆయన మనస్సులో శ్రీరామచంద్రుడే ఉన్నాడు. ఆ శ్రీరామచంద్రుని యొక్క గుణగణాల్ని ఆయనకు తెలుసును. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి కహ ను ఎవరు అస్మిన్లోకే సాంప్రతం ఈ లోకంలో ఇప్పుడు. ఆయనకి అన్ని విషయాలు తెలుసును కదా. పరమాత్మ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు. పరమాత్మ నిర్గుణ స్వరూపుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. కానీ మరి ఇప్పుడు లోకంలో ఉన్నాడా? ఎటువంటి వాడు అంటే మొట్టమొదటి గుణం, మొట్టమొదటి లక్షణం అడుగుతున్నాడు. గుణవాన్, గుణవంతుడైన వాడు. గుణవంతుడైన వాడు అంటే సకల సద్గుణ సంపన్నుడు. ఆ సకల సద్గుణ సంపన్నుడైన వాడు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడా? ఇంకా ఎలాంటి వాడు అయి ఉండాలి ఆయన? వీర్యవాన్, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ తొణక్కుండా ఉండేవాడు, వీర్యము కలవాడు. ధర్మజ్ఞశ్చ, ధర్మములను తెలిసినవాడు. ధర్మాలు అన్ని రకాలైన ధర్మాలు, సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు. అసలు ఆయన ధర్మస్వరూపుడు అయి ఉండాలి. ధర్మజ్ఞుడే కాదు, ధర్మస్వరూపుడే అయి ఉండాలి. ఎందుకని రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా. ధర్మమే ఆయన, ఆయనే ధర్మం. అలా అనిపించుకున్నవాడు కూడా అయి ఉండాలి. కృతజ్ఞశ్చ, కృతజ్ఞుడు అంటే శరణాగత వత్సలుడు అని అర్థం చెప్తున్నారు. శరణాగత వత్సలుడు. ఇంకా సత్యవాక్య, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా ఆడి తప్పనివాడు. ఒక మాట అని దానిని నెరవేర్చే స్వభావం గలవాడే తప్ప వెనక్కి తిరిగే స్వభావం లేనివాడు. దృఢవ్రత, నిశ్చలమైన సంకల్పం, వ్రతం నిశ్చలమైన మనస్సంకల్పం గలవాడు. ఈ లక్షణాలు గలవాడు సాంప్రతం ఉన్నాడా? ఉంటే ఎవరు? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః. ఇంకా అడుగుతున్నాడు, చారిత్రేణ చ కోయుక్త, సదాచార సంపన్నుడై ఉండాలండి. సదాచారం, ఆ సదాచారం లోకంలో అందరికీ అనుసరణీయంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. అటువంటి ఆచారం, చారిత్రకం, అటువంటి ఆచార సంపన్నుడు అయి ఉండాలి. ఇంకా కోయుక్త సర్వభూతేషు, సకల ప్రాణులను తన ఎడ విముఖులైన వారికి కూడా హితమును కూర్చువాడు. సర్వభూతేషు కోహిత, సమస్త ప్రాణులకి కూడా హితాన్ని కలిగించేవాడు అయి ఉండాలి. విద్వాన్, సకల శాస్త్ర కౌశల్యం కలిగిన వాడై ఉండాలి. సమర్థశ్చ, సర్వకార్య ధురంధరుడు అయి ఉండాలి, సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. కశ్చైక ప్రియదర్శన, ఆయన కనిపిస్తే చాలు అందరిలోనూ అందరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోవాలి. అందరికీ ప్రియమైన దర్శనాన్ని ఇచ్చేవాడు. అటువంటి దర్శనం గలవాడు, అటువంటి విగ్రహం గలవాడు. అటువంటి వాడు ఇప్పుడు ఈ లోకంలో కోన్వస్మిన్ సాంప్రతంలోకే ఉన్నాడా? ఇంకా అడుగుతున్నాడు, ఆత్మవాన్,
కః జిత క్రోధః ద్యుతిమాన్ కః అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్ ధైర్యశాలి అయి ఉండాలి. జిత క్రోధ అరిషడ్వర్గాల్ని జయించిన వాడై ఉండాలి. క్రోధం అంటే ఒక క్రోధమే కాదు, మిగతా కామ క్రోధ లోభ ఈ 6 గుణాలని కూడా జయించిన వాడై ఉండాలి. ద్యుతిమాన్ శోభలతో విలసిల్లుతూ ఉండాలి, చక్కటి తేజస్సుతో విలసిల్లుతూ ఉండాలి. అనసూయక ఎవ్వరి మీద ఏ విధమైన అసూయ ఉండకూడదు. అనసూయక ఎవరి పట్ల అసూయాభావం లేనివాడు. ఇంకా కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఒకవేళ యుద్ధమే సంభవిస్తే ఆయన యుద్ధంలో నిలబడితే ఆ యుద్ధంలో ఆయనకే కనుక కోపం వస్తే దేవాసురుల్ని సైతం కూడా భయకంపితుల్ని చేసేటటువంటి అటువంటి వాడై ఉండాలి. కస్య బిభ్యతి దేవాశ్చ దేవతలు కూడా భయపడిపోవాలి. అటువంటి ఆ పరాక్రమం కలిగిన వాడు ఎవరు ఉన్నారు? ఆత్మవాన్ కః జతక్రోధ ద్యుతిమాన్ కః అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇవి మొత్తం అంటే ఇవి 16 లక్షణాలని చెప్తున్నారు. 16. ఈ 16 అనే సంఖ్య అనేసరికి మనకి ప్రశ్నోపనిషత్తు తప్పనిసరిగా గుర్తొస్తుంది. ఆఖరి ప్రశ్నలో ఒక రాజకుమారుడు ఒక మహర్షిని అడిగాడు, స్వామి 16 కళలు గల పురుషుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు? ఆ మహర్షికి అది చెప్పేంత పరిజ్ఞానం లేక నాకు తెలియదనే ఆ క్షత్రియుడితో చెప్పి ఈయన తన గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. గురువు గారు చెప్పారు, చాలా తేలిగ్గా ఒక్క మాటలో చెప్పేశారు. 16 కళల గల పురుషుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని చెప్పాడు. ఆ 16 కళలు ఆయనలో నుంచే, మనలో ఉన్నాడు, ఆయనలో నుంచే పుడతాయి, మళ్ళీ ఆయనలోనే లయమవుతాయి. అంటే సృష్టి ఆయనలో నుంచే జరుగుతుంది, లయం ఆయనలోకే జరుగుతుంది, మధ్యలో ఉన్న స్థితి కాలం కూడా ఆయనలోనే ఉంటుంది. ఆయన నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని సరి అయిన సమాధానం ఆ గురువు గారు ఈ మహర్షికి చెప్పాడు. ఇప్పుడు ఆ 16 లక్షణాలు ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఇప్పుడు ఇక్కడ లోకంలో ఉన్నాడా, మానవుడుగా ఉన్నాడా? కహ అంటే ఎవరు అంటే మానవుడు అనే అర్థం. దేవతలు అనే అడగలేదు కదా, అదేం అడగలేదు కదా, మానవుడు అనే అర్థం చెప్పుకోవాలి. ఏతదిచ్చామ్యహం శ్రోతుం, ఈ విషయం నేను తమరి దగ్గర నుంచి వినాలండి నారద మహర్షి. పరం కౌతూహలం ఈమె, నాకు ఎంతో కుతూహలంగా ఉంది, అటువంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిని గురించి తెలుసుకోవాలి అని. కథ మాత్రమే, పైకి చెప్పే మాట ఉంటుంది, ఆ మాట యొక్క ఆ తీవ్రత కానీ దాని యొక్క లోతుపాతులు కానీ ఆలోచించుకుంటే తెలుస్తాయి. అది ప్రతి లోతు విషయాన్ని అసలు ఎక్కడా చెప్పదు రామాయణం. అలా కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. మనం ఆ కథ వింటూ దాన్ని మనం భావన చేసుకున్న కొద్దీ మనకి అందులో రమణీయమైన భావాలు మనకి అవి తోచాలి. ఆ రమణీయమైన భావాలు ఏం చేయాలి? మనకి మోక్ష పదానికి దారి చూపాలి, పురుషార్థ సంపాదనకి దారి చూపాలి. పురుషార్థాలు ఏమిటి చెప్పారు? 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ ధర్మార్థ కామ మోక్షాలు అవి సక్రమంగా సిద్ధిస్తే, అర్ధకామాలు ధర్మబద్ధంగా సిద్ధిస్తే, మోక్షం కూడా ఈ 3 గుణాల వల్ల, ఈ 3 గుణాలని కలిగి ఉండి ఆ పద్ధతిగా మానవుడు ప్రవర్తించినట్లయితే మోక్షాన్ని సంపాదించటం అది ఏమంత పెద్ద కష్టమైన విషయం కాదు. కాకపోతే దానికి తగ్గ యోగ్యత, అర్హత ఉండాలి. సగం సగం హృదయంతో, సగం సగం మాటలతో
సరి అయినటువంటి దృఢమైన దీక్ష లేకుండా చేస్తే అది ఎంతవరకు ఫలించాలో ప్రాప్తం ఎంతవరకు అంతవరకే ఉంటుంది. అంతకంటే మించి ఎలా ఉంటుంది? రాదు. కాబట్టి మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి స్వచ్ఛంగా పవిత్రమైనటువంటి ఆలోచనతో చేస్తే అది మనకి ఫలితాన్ని ఇస్తుందనే ఆశించాలి తప్ప ఇది ఫలితాన్ని ఇవ్వదు అనే నిరాశతో ఎవరు ఏ పని చేయరు కదా లోకంలో. అదే అడుగుతున్నాడు. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం ఇమే మహర్షే త్వం సమర్థోసి. ఓ మహర్షి, త్వం సమర్థోసి, నీవు సమర్థుడివి. ఎందుకని? ముందే చెప్పాడుగా. ఏమని? తపస్వాధ్యాయ నిరతం. అసలు నీ యొక్క ఆలోచన విధానం నువ్వు ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉంటావు. వాగ్విదాంబరం, నీకు వేద రహస్యాలు తెలుసు, శబ్ద రహస్యం కూడా తెలుసు. వాక్కులు ఎలా ప్రయోగించాలో నీకు తెలుసు. తెలిసిన విషయాన్ని వేదాన్ని గురించి ఎలా చెప్పాలో నీకు తెలుసు. ఏం చెప్పాలో తెలుసు, ఎలా చెప్పాలో తెలుసు. అది వాగ్విదాంబరుడు నువ్వు. పైగా మునిపుంగవుడివి, మునులలో శ్రేష్ఠుడివి, మరణశీలత గలవాళ్లలో నువ్వు చాలా ఉత్తమోత్తముడివి. కాబట్టి ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం జిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఇటువంటి నరుడుని గురించి ఇప్పుడు ఈ లోకంలో ఎక్కడ ఉన్నాడు? అది నరులందరూ, లోకంలో ఉన్న నరులు మనకు కనపడుతూనే ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళలోనూ 16 గుణాలు ఉన్నాయా అని మనం అది పరిశీలించటం, ఒకళ్ళనొకళ్ళు ఆ దృష్టితో పరిశీలించుకోరు. ఆ జిజ్ఞాస ఉన్నటువంటి వ్యక్తే పరిశీలిస్తాడు, కానీ అంతటా అది సఫలం అవుతుందని చెప్పలేం. అందుకనే ప్రశ్నించటం, సరి అయినటువంటి సందేహం వచ్చినట్లయితే, అర్హమైన సందేహం వస్తే గురువు దగ్గరికి వెళ్ళి ప్రణిపాతేనా పరిప్రశ్నయ, అదే పరిపప్రచ్ఛ, ఆ గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి, గురుదేవా ఇది నా యొక్క అనుమానం, సందేహం తమరే తీర్చాలి అని ఆయనకి మనం స్వచ్ఛందమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా అడిగితే గురువు గారు చెప్తాడు. అది మన యోగ్యత. అదే అడుగుతున్నాడు. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. అటువంటి నరుడు ఎవరు ఉన్నారో అటువంటి నరుణ్ణి తెలుసుకోవటానికి నీవు సమర్థుడివి. నీకు ఇప్పుడు అసలు ఈ పాటికి తెలిసే ఉంటుంది. నాకు నువ్వు ఆ విషయాన్ని చెప్పాలి. శ్రుత్వా చైతతు త్రిలోకజ్ఞో వాల్మీకే నారదో వచః. వాల్మీకేర్ వచః శ్రుత్వా ఏతద్ వచ శ్రుత్వా. వాల్మీకి ఈ మాటలు చెప్పేసరికి ఈ మాటలు విని నారద శ్రూయతామితి చామంద్రియ ప్రహృష్టో వాక్యమబ్రవీతు. వాగ్వేదాంబరుడు కాబట్టి వాక్యం అబ్రవీతు. ప్రహృష్ట, ప్రకృష్టమైనటువంటి హృష్టత్వాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందినవాడై ఇంకా ఆయనకు అంతకంటే ఇంకేం కావాలి? ఎవరు తనని ఆ పరమాత్మను గురించి అడిగితే దాని గురించి ఆయన ఎప్పుడూ చెప్పడానికి సిద్ధం. అందుకే ఆయన నారదుడు. నారదుడు ఎందుకైనాడు? 2 విధాలుగా ఆయన నారదుడు. ఒకటి, తనను ఎవరైనా అడిగితే వాళ్ళకి జ్ఞానాన్ని పంచి పెడతాడు. నారం అంటే జ్ఞానమే, ఆ జ్ఞానాన్ని ఆయన పంచి పెడతాడు. మరొకటి, నారం అంటే అజ్ఞానం అని కూడా అర్థం ఉందట. ఆ ఎప్పుడైతే జ్ఞానాన్ని పంచిపెట్టాడో అప్పుడు అజ్ఞానం అదే పోతుంది. అటువంటి నారదుడు ప్రహృష్ట, మిక్కిలి ఆనందించాడు, సంతోషించాడు. ఇది నారదుడికి మాత్రమే కలిగిన ఆనందం అని మనం అనుకోరాదు. మనకి ఆనందమే. గురువు ఎప్పుడైతే సంతోషం ఆయన ముఖంలో కనిపించిందో మన పంట పండిందనే అర్థం. ఇప్పుడు కేవలం వాల్మీకియే కాదు, మొత్తం లోకమే అనుగ్రహ పాత్రమైంది, లోకమే పవిత్రమైంది, లోకానికే ఒక దారి దొరికింది. ఏమి దారి దొరికింది? రామాయణం అనే దారి.
రామాయణం అంటే ఏమిటి? రాముని యొక్క అయనం, ఆయన వెళ్ళిన త్రోవ, ఆయన వెళ్ళిన త్రోవే రామస్య అయనం. ఈ అయనాన్ని కూడా మళ్ళీ మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఆయన ఏం చేశాడు? వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఇదే ఈ శ్లోక భావమే ఎప్పుడూ మనకి ఒక దీపంలా, కరదీపికలాగా ముందుకు తీసుకెళ్లేటటువంటి కాంతిని, మనం వెళ్లే దారిలో ఆ కాంతి పడుతూ ఉంటే ఇంకా ఏ విధమైనటువంటి అనుమానాలు లేకుండా మనం ఆ దారిలో శుభ్రంగా స్వేచ్ఛగా కాళ్ళు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఒక మార్గదర్శకమైనటువంటి వెలుగు. రెండవది రమణీయం, ఇది కూడా మనం పెట్టుకున్నాం. ఈ రెండు దృష్టిలే మనకి ప్రధానం రామాయణాన్ని చదువుకోవటంలో. రామాయణాన్ని ఈ దృష్టిలతో చదువుకుంటే చాలు, మిగిలిన అన్ని దృష్టులు ఈ రెండు దృష్టిల్లో కలిసే వచ్చేస్తాయి. మనం రెండు దృష్టులను అంటున్నాం కానీ ఇది ఒకటే దృష్టి, అదే రమణీయ దృష్టి, అదే వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుణ్ణి పట్టుకునే దృష్టి. ఆ రమణి అమ్మవారు, రాముడు ఆయన అందరినీ ఆనందింపజేసేవాడు. ఈ రెండు ఒకటే. ఈ ఒకటే అనే భావం నిరంతరం మనకి మనసులో ఉంటే మనం కథ చదివేటప్పుడు అక్కడ ఒకటి కంటే ఎక్కువ అంశాలు, భావాలు కనపడుతూ ఉన్నా వెంటనే మన మనసులో ఒకటే అనే ఆలోచన వస్తే అది మన దృక్పథంలో మార్పుని తీసుకొస్తుంది, మనం తరించిపోతాం. ఆ విధంగా రామాయణం మనకి అద్భుతమైనటువంటి దారిని చూపిస్తుంది. శ్రుత్వా చైత త్రిలోకజ్ఞో వాల్మీకే నారదో వచ శ్రూయతామితి చ ఆమంత్ర్య. ఎంత ఆదరమో చూడండి. చెప్తాను నాయన విను. నాయన అని ఎందుకంటాడు? ఈయన మహర్షే, రామాయణ కర్త వాల్మీకి. వాల్మీకి ముని పుంగవం అని అన్నాడు కదా. ఆ వాల్మీకి అనే మాటకు కూడా అర్థం చెప్పారు. వాల్మీకం అంటే పుట్ట. ఈ ఇప్పుడు వాల్మీకి తల్లిదండ్రులు ఆయనకి వాల్మీకి అని పేరు పెట్టారా? అనేక రకాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మనకి ఉన్న విశేషం ఏంటంటే ఒకటి ఉంటే దాని గురించి 4 రకాల భావనలు లోకంలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అది చూసి అది విని మనలాంటి సామాన్యులు ఇందులో ఏది ఇదా అదా ఇదా అని అయోమయం కంగారు పడి మనలో కొంచెం గడుసు పిండం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఇంకొకటి తయారు చేస్తారు. ఈ విధంగా మొత్తం కలగాపులగం అయిపోతుంది. కానీ రామాయణం చెప్పబడింది, రచింపబడింది ఒక్కటే. ఆయన వాల్మీకి. వాల్మీకి ఎవరు ఆ రాముని గురించి చెప్పారు? నారదుడు చెప్పాడు. నారదుడు ఎటువంటి వాడు? జ్ఞానాన్ని ఇచ్చేవాడు. మరి వాల్మీకి ఆ జ్ఞానాన్ని సేకరించేవాడు. వాల్మీకి అనే మాట అసలు రామాయణం రాసింది వాల్మీకే. ఇది చూడండి అంత విచిత్రమైన సన్నివేశమో. ఏమిటది? వాల్మీకి అడిగాడు నారదుణ్ణి అని ఎవరు చెప్తున్నారు? వాల్మీకే చెప్తున్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం. ఆ మహర్షికి ఆయన చూపు ఎటువంటిది, ఆయన యొక్క ఆ ఉద్దేశం ఎటువంటిది? నా పేరు వాల్మీకి, నేను చెబుతున్నాను అని చెప్పాడా? ఇది విశ్వజనీనమైన భావం. తాను అక్కడ నిమిత్త మాత్రం. జరిగింది ఆ నారదుడి చేత ఏదైతే తనకి సందేశం అందించబడిందో ఆ నారదుడు కూడా బ్రహ్మ పనుపునే వచ్చాడు. బ్రహ్మ పంపిస్తేనే వచ్చాడు. బ్రహ్మగారి కుమారుడేగా. నారదుడు త్రిలోకాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు కదా, కాబట్టి ఈయన దగ్గరకు వచ్చి చెప్పాడు. ఇప్పుడు శ్రూయతాం ఇతి చ ఆమంత్ర్య, చెప్తాను వినండి స్వామి, ఓ మహర్షి విను అని ఆమంత్ర్య, ఆదరంతో గౌరవించి ఆయన్ని ప్రేమాదరాలతో చెప్తాను అనేసరికి ఇప్పుడు లోకమే ఆనంద తరంగితం అయిపోయి లోకానికి ఒక మోక్ష పదం దొరికినట్టు అయింది. అదే మన పాలిటికి రామాయణం కల్పవృక్షం. శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీతు. నారద మహర్షి ఏం చెప్పాడు, ఆ చెప్పిన విశేషాలు ఏమున్నాయో అది మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.